హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చామో తెలుగు బ్యూటీ హెల్త్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వన్ పీస్ డ్రెస్ వేసుకున్నప్పుడు డే టైంలో పార్టీకి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవ్వాలి అన్నది చూస్తాము. సో మెయిన్ ఏంటంటే డే టైం కోసం మనం ఫౌండేషన్ ఫేస్ మీద వాడేటప్పుడు మన స్కిన్ కలర్తో పాటు మ్యాచ్ అయ్యేది చూసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ తిన స్కిన్ కలర్తో పాటు వన్ షేడ్ ఎక్కువ ఫేర్గా ఉన్నది మాత్రమే వాడాను. దానికంటే మరి ఎక్కువ తెల్లగా రాయకూడదు. మన స్కిన్ కలర్తో పాటు మ్యాచ్ అయ్యేది లేక వన్ షేడ్ ఎక్కువ ఫేర్గా ఉన్నది వాడుకోవాలి. దాని తర్వాత లిప్స్టిక్ కూడా లైట్ కలరే వాడాలి డే టైం కోసం. మరి డార్క్ కలర్స్ వాడితే బాగుంటుంది అనమాట. అందుకే ఇక్కడ తినకి లిప్స్టిక్ అనేది కూడా కొంచెం లైట్ షేడే వాడాను. ఐ షాడోకి వచ్చేసరికి తను ఏ కలర్ డ్రెస్ వేసుకున్నదో ఆ కలర్ వాడుకోవచ్చు. తను ఆల్రెడీ చాలా లైట్ కలరే ఉంది కాబట్టి అదే సేమ్ లైట్ కలర్ ఐ షాడోని వాడుతున్నాను. ఒకవేళ డార్క్ కలర్ వేసుకున్నారనుకోండి, ఐస్ మీద డార్క్గా అయితే మేకప్ చేయకండి. అదే సేమ్ కలర్ని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకొని లైట్గా అప్లై చేసుకోండి. ఒకవేళ డార్క్ కలర్ డ్రెస్ ఉన్నప్పుడు డార్క్ ఐ షాడోని వాడకుండా లైట్గానే వాడుకోవాలి. కాటుక అనేది ఆప్షన్ అండి, వాడచ్చు వాడకపోవచ్చు. కాటుక లేకపోయినా బాగానే ఉంటుంది సింగిల్ పీస్లో. కానీ ఒకవేళ వాడాలంటే లైట్గానే అప్లై చేయాలి. కాటుక కూడా ఎక్కువ డార్క్గా కాటుకని అప్లై చేయకూడదు. సో హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి మీకు వన్ పీస్ డ్రెస్కి అంటే, హై పోనీ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే హై పోనీ వేసినప్పుడు నెక్ దగ్గర చిన్న చిన్న హెయిర్ ఉండకుండా దానిని నీట్గా పిన్ చేసుకోవాలి. లేదు హై పోనీ వద్దు అంటే మీరు లూజ్ బన్ వేసుకున్నా కూడా బాగుంటుంది. అది కూడా హైగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. లో బన్ ఎప్పుడు శారీ మీద బాగుంటుంది, అలాగే సూట్ మీద బాగుంటుంది అనమాట. వన్ పీస్ మీద ఏంటంటే హై బన్ బాగుంటుంది. అందుకే హై బన్ ఇలాగా వేసుకోవచ్చు. సో హెయిర్ని అలా రొటేట్ చేసి యూపిన్స్ పెట్టేస్తున్నామండి. చాలా సింపుల్గా ఉంది, అంతే, ఇంకేం లేదు. మీకు ఎక్కడైనా అన్ఈవెన్గా ఎత్తు తక్కువగా ఉన్నట్లయితే అక్కడ కూడా యూపిన్స్తోనే మీరు టోటల్గా ఈక్వల్గా కూడా చేసేసుకోవచ్చు ఆ బన్ అనేదానిని. సో చూసారు కదండి, ఫైనల్గా దీనిని సింపుల్గా డే టైం కోసం వన్ పీస్ డ్రెస్లో ఎలా రెడీ చేయాలనేది చూసాం కదా. వన్ పీస్ డ్రెస్ ఉన్నప్పుడు మీ నెక్ని ఖాళీగా ఉంచుకున్నా కూడా బాగుంటుంది, స్మార్ట్ లుక్ ఉంటుంది. ఒకవేళ కావాలి అంటే పళ్ళు చెట్టు చైన్ మాత్రమే వాడండి. అశ్మి, ఇక్కడ నెక్ దగ్గర కొంచెం డార్క్ ప్యాచ్ ఉంది, పిగ్మెంటెడ్ ఏరియా లాగా. దీనికి ఏం వాడలేదా నువ్వు తగ్గడానికి? అంటే I tried many products but it didn't work. అయితే నా దగ్గర ఒకటి ఉంది, చూపిస్తాను. సో ఇదేంటంటే డర్మ్ డాక్ 5% గ్లైకాలిక్ యాసిడ్ అండర్ ఆర్మ్ ట్రీట్మెంట్ అనమాట. సో దీన్ని ఎక్కడైతే మనకి డార్క్ ప్యాచ్ పిగ్మెంటెడ్ ఏరియా ఉందో అక్కడ జస్ట్ ఇలా స్ప్రే చేయాలి. స్ప్రే చేసిన తర్వాత లైట్గా దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి నెక్ ఏరియాలో ఎక్కడైతే డార్క్ ఉందో అక్కడ మనం స్ప్రెడ్ చేసాము. సో ఈ విధంగా దీనిని 8 వీక్స్ రెగ్యులర్గా వాడామనుకో ఆ డార్క్ ప్యాచ్ అనేది తగ్గుతుందనమాట. సో నెక్ మీదనే కాకుండా మనం ఎల్బో మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఎల్బో దగ్గర డార్క్ పిగ్మెంటెడ్ ప్యాచ్ ఉన్నట్లయితే ఎల్బో మీద కూడా స్ప్రే చేసి జస్ట్ అలాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఓకే, Wow, I will definitely try that. వాడి చూడు. దీనిని 8 వీక్స్ కంటిన్యూగా వాడామనుకోండి, విజిబుల్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్ని మనం నెక్ మీద అలాగే ఎల్బో మీద ఉన్నటువంటి పిగ్మెంటెడ్ ఏరియా మీద వాడాం కదా. ఇవే కాకుండా అండర్ ఆర్మ్స్లో కూడా వాడుకోవచ్చు, నీస్ మీద వాడుకోవచ్చు, ఇన్నర్ థైస్ అలాగే స్కాల్ప్లో కూడా వాడుకోవచ్చు. సో ఈ విధంగా మీ బాడీలో ఎక్కడైతే పిగ్మెంటెడ్ ఏరియా ఉంటుందో అక్కడ వాడుకోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్ని ట్యాగ్ చేశానండి. ఎవరైతే వాళ్ళ బాడీలో ఉన్నటువంటి పిగ్మెంటెడ్ ఏరియాని తగ్గించుకోవాలనుకుంటారో వాళ్ళు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఫైనల్గా ఈ వీడియోలో మనం వన్ పీస్ ఉన్నప్పుడు డే మేకప్ లైట్గా ఎలా చేసుకోవాలని చూసాము. అలాగే మన బాడీ పార్ట్స్లో ఎక్కడైనా డార్క్ పిగ్మెంటెడ్ ఏరియా ఉన్నట్లయితే దానికి ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుకోవాలని చూసాం కదా. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి లైక్ బటన్ ప్రెస్ చేయడం కూడా మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు రావాలని కోరుకుంటూ అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.